సో ఈ క్రమంలో దయచేసి గమనించండి, ఈ 27-28 వర్షంలో రాయబడిన మాట ఏంటి అంటే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలన నియమిపడును, ఆ తరువాత తీర్పు జరుగును. సో ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణించిన తర్వాత ఉండబోయేటువంటి జీవితం. మీరు గమనించండి, మరణించిన తర్వాత ఉండబోయే జీవితాన్ని గురించి కొంచెం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మరణాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మరణాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీరు గమనించండి, ఈ మరణం తర్వాత లేదా మరణాన్ని గురించి లోకంలో ఎంతోమందికి ఎన్నో రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. కొంతమంది మనం ఆలోచన చేసి ఈవెన్ యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటూ కొన్ని దుర్బోధలు ఉంటాయి. ఏంటి అంటే యెహోవా సాక్షులు కానీ, ఈ సెవెంత్ డే అడ్వాంటిస్ట్ కానీ, ఇంకా మోర్మనిజం కానీ, ఇలాంటి కొన్ని దుర్బోధలు ఉంటాయి. ఈ మోర్మనిజంలో మీరు ఆలోచన చేస్తే ఎల్ఎన్జీ వైట్ అనే కానీ, సెవెంత్ డే అడ్వాంటిస్ట్లో ఎల్ఎన్జీ వైట్ అన్నటువంటి ఆవిడ కానీ, మోర్మనిజంలో జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తులు కానీ, వీళ్ళంతా ఏం చేస్తారంటే మరణించిన తర్వాత పరలోకానికి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు. ఎల్ఎన్జీ వైట్ అయితే ఏకంగా ఆమె తనకు ప్రత్యక్షత కలిగిన తర్వాత నేను డైరెక్ట్గా పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్లోనికి తీసుకెళ్ళి ఒక లైట్ వేసి చూపించాడు దేవుడు. ఏంటి అంటే పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము అనే దాని మీద లైట్ వేసి చూపించాడు. కాబట్టి ఆమె ఏం చేసింది అంటే ఆమె మళ్ళీ ఆ రెవల్యూషన్ నాకు కలిగింది అని చెప్పి పరిశుద్ధ దినము అంటే విశ్రాంతి దినం అంటే ఏంటి అంటే సాటర్డే, కాబట్టి మనం సాటర్డేనే తప్పకుండా దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పి ఆ సెవెంత్ డే అడ్వాంటిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలము శనివారం మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. అంటే ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరికి నచ్చిన విధంగా నేను పరలోకం వెళ్ళాను, చూసొచ్చాను, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి రకరకాల ఒపీనియన్స్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు. రిమెంబర్, వాక్యానికి విరుద్ధంగా ఉంది ఏది కూడా నమ్మడానికి వెళ్ళలేదు. మనం వాక్యంలో ఒక మాట ఉంది, ఒకటి యాడ్ చేయకూడదు, ఒకటి డిలీట్ చేయకూడదు. ఇంకా మధ్యలో వచ్చిందంత ఏంటి అంత ట్రాష్. ఏదన్నా కలగని, ఎవరేమన్నా చెప్పని, అది దేవుడికి సంబంధించిన వాక్యం కాదు. సో కొంతమంది ఎన్నో రకాల పుస్తకాలు రాస్తారు. ఇంకా డెత్ కోసం ఆలోచన చేస్తే ఇంకొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఏంటి అంటే, కొంతమంది మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కొన్ని ఈవిల్ స్పిరిట్స్తో అటాక్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే మీరు మరణించిన తర్వాత ఇలా దయ్యం అయిపోతారు, భూతాలు అయిపోతారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎంతమంది నమ్ముతారు చెప్పండి మరణించిన వ్యక్తి దయ్యం అవుతాడని? ఎవరైనా నమ్ముతారా? మా ఇంటి చుట్టే కనిపిస్తున్నారండి, మొన్న చనిపోయారు, మా పక్కనే తిరుగుతున్నారు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీరు ఎప్పుడైనా చూసారు అలా? పోనీ ఎవరు కనిపించలేదా? ఆ వ్యక్తి ఇక్కడే మొత్తం అంటే ఏంటి, తన ఆత్మకి శాంతి కలగలేదు, శాంతి కలిగేంత వరకు ఏం చేస్తున్నాడు వ్యక్తి అంతా కూడా తిరుగుతున్నారని చెప్పి అనేటువంటి వ్యక్తులు మనం చూస్తాము, విన్నాము కూడా. కానీ నేను చెప్తున్నాను వినండి, మరణించిన ఏ వ్యక్తి కూడా దయ్యంగా మారడు. మరణిస్తే పరలోకం అన్న వెళ్ళాలి, లేకపోతే నరకం. దయ్యాలు వేరు, మనుషులు వేరు. మనుషులుగా కనబడేటువంటి వ్యక్తులంతా కూడా ఎవరు అంటే దయ్యాలే, ఒకవేళ మీకు కనబడితే. సో బట్ మనుషులు మాత్రము రారు. మరణించినటువంటి ఏ వ్యక్తి కూడా మరలా రిటర్న్ రాడు. కాబట్టి ఇది ఒక రకంగా ఆలోచన చేసి ఏమంటాడు, ఒక మరణించిన తర్వాత ఇలా వస్తారు, ఇలా ఉంటారు అని చెప్పి రకరకాలుగా మనం వింటాం. కొన్నిసార్లు ఈమె మళ్ళీ పుట్టింది, అది పుట్టింది, ఎన్నో చూస్తాం. దాన్ని ఎత్తౌట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఆలోచన చేసి ఈవెన్ చెప్పాలంటే పునర్జన్మ ఉంది అనే విషయాన్ని కూడా నమ్మేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ బైబిల్ క్లియర్గా మనకు బోధించేది ఏంటి అంటే, మనుషుడు ఏంటంటే చెప్పండి, ఒక్కసారే, మీరు గట్టిగా చెప్పాలి నాకు, మనుషుడు ఒక్కసారే చనిపోవాలి, తదుపరి ఏం చేయాలి చెప్పండి, తీర్పులోనికి వెళ్ళాలి. ఇంకా నో సెకండ్ ఛాన్స్ టు కమ్ బ్యాక్ అగైన్. మీరు వినండి, మళ్ళీ రిటర్న్ రావడానికి, మళ్ళీ జీవించడానికి, మళ్ళీ మరణాన్ని జయించి మరలా నూతన జన్మంగా పొందుకొని లోకానికి రావడానికి వీలేదు. ఇప్పుడు హిందువులుగా మనం ఆలోచన చేస్తే వాళ్ళకి ఏంటంటే, మనకు ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఏంటి, ఒకవేళ మంచి పని చేస్తే నువ్వు మళ్ళీ మనిషిగా పుడతావు, లేకపోతే ఇంకా చేస్తే అన్నీ మనకు తెలుసు. అంటే ఏంటి, చివరికి ఈ సైకిల్ అంతా అయిపోయి చివరికి నిర్వాణలోనికి ప్రవేశించాలని చెప్పి నమ్మేవారు ఉంటారు. ఇవన్నీ ఉన్నా కూడా బైబిల్ మనకు బోధించేది ఏంటంటే, మీరు వినండి, డెత్ ఈజ్ కొంతమంది ఏమని నమ్ముతారంటే, మిస్కాన్సెప్షన్స్ ఏంటి అంటే, ఇక మరణం అనేది ఎండ్ అని నమ్ముతారు కొంతమంది. మీకు అర్థమైంది కదా, మరణం అంటే ఏమని నమ్ముతారు, ఇక దాని తర్వాత ఏం లేదని నమ్ముతారు. అది కరెక్ట్ కాదు. కానీ బైబిల్ మనకు బోధించేది ఏంటి అంటే, మరణము తర్వాత కూడా జీవితం అనేది ఉంది అనే విషయాన్ని మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకో కొంతమంది చెప్పేది ఏంటి అంటే, మీరు గమనించండి, ఒకవేళ ఈ లోకంలో మంచి పనులు చేసినట్టయితే మరలా ఒక వ్యక్తి తప్పకుండా హిందువులు నమ్మినట్టుగా లోకంలోనికి మనిషిగా తిరిగి వస్తాడని చెప్పి నమ్ముతారు. కానీ మీరు గమనించండి, పునర్జన్మ కానీ వేరే ఏది కూడా ఇంకా మానవునికి లేదు. ఎన్ని జన్మలు ఉన్నాయి చెప్పండి మనకు, గట్టిగా చెప్పాలి మీరు.
అందుకే నేను ఎప్పుడేం చెప్తాను, ఉన్న ఒక్క జీవితం కాబట్టి నేనేమని చెప్తాను చెప్పండి, ప్రతిసారి కూడా దేవుని కొరకు మన జీవితాన్ని మనం ఏం చేయాలి, వాడుకోవాలి. నాకు 2 జన్మలు ఉన్నాయంటే ఈ జన్మంతా కూడా నా గురించి నేను జీవిస్తాను ప్రభువా, నెక్స్ట్ మీ గురించి జీవిస్తాను అనడానికి మనకు అవకాశం ఉంది. కానీ ఇంకొక జన్మ లేదు మనకి, ఉన్నది ఒకటే. కాబట్టి ఉన్నటువంటి ఒక్క జీవితాన్ని దేవుని కొరకు వాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, మనుషుడు ఒకసారే మరణించాలి, తర్వాత ఏం చేయాలి చెప్పండి, తీర్పులోనికి వెళ్ళాలి. కాబట్టి ఈ చనిపోతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు, తీర్పులోనికి వెళ్ళిపోతున్నాడు. తీర్పులోనికి మనం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము కనుక ఆ వెళ్ళడానికంటే ముందు మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఈ మరణాన్ని గూర్చినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటూ మన జీవితాన్ని చక్కగా కొనసాగించాలి. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఒక 3 విషయాలు త్వరితగా నేర్పించి నేను దేవునిలో ముందుకు సాగుతాం. మీరు వినండి. డెత్ ఈజ్ ఎ సర్టెనిటీ అంటాం. అంటే ఏంటి అంటే, మరణము అందరికీ నిశ్చయము. మనం చదువుకున్నాం కదా, ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం చదవడం మరొకసారి. ప్రసంగి 7వ అధ్యాయం 2వ వచనం. మరణము అందరికీ వచ్చును గనుక వినండి, మరణం అనేది కొంతమందికి అని రాయబడలేదు. అక్కడ ఏమని రాయబడి చెప్పండి, మరణం అనేది అందరికీ వచ్చును. కాబట్టి ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఏం చేయాలి, మరణించి లోకాన్ని ముగించుకోవాల్సిందే. ఈ మరణం అనేది అందరికీ నిశ్చయం. కాబట్టి మీరు వినండి, నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను, మరణం అనేది ఎవరికి చుట్టం కాదు, ఎవరికి బంధువు కాదు. మీకు అర్థమవుతుందని చెప్పేది. మరణం అనేది ఇప్పుడు ఈ లోకంలో మనం ఏం చేస్తాం, మానవ రీతిగా ఆలోచన చేస్తే తనకున్నటువంటి హోదాని బట్టి, డబ్బును బట్టి, పలుకుబడిని బట్టి, పరిచయాలను బట్టి రెస్పెక్ట్ ఇవ్వచ్చు మనం. బట్ మరణం అనేది రెస్పెక్ట్ అలా ఇవ్వదు. నువ్వు ఎంత డబ్బు కలిగి ఉన్నా, ఎంత ఆస్తి కలిగి ఉన్నా, ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా కూడా లాస్ట్ మనం చూసాం, ఇరాన్ ప్రెసిడెంట్ ఏమయ్యాడు, వెళ్ళాడు, చనిపోయాడు. ఎక్కడ, హెలికాప్టర్లో వెళ్ళి. అంటే ఏంటి, ఇక్కడ ఏ హోదా ఉంది, ఏ ఆస్తి ఉంది, ఏ విధంగా పలుకుబడి కలిగి ఉంది అని చెప్పి మానవులుగా మనము తారతమ్యాలు చూస్తాము. కానీ మరణానికి అటువంటి తారతమ్యాలు లేవు. ఎప్పుడైనా ఎవరినైనా మరణము కబలించి తీసుకుని వెళ్ళిపోవచ్చు. నో రెస్పెక్ట్. మీకు అర్థం, మరణానికి రెస్పెక్ట్ అనేది లేదు మనుషుల మీద. ఎవరినైనా తీసుకుని ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తులంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే, మరణము నిశ్చయము గనక మరణించిన తర్వాత తీర్పులోనికి వెళ్ళాలి అంటే ఈ నిశ్చయమైనటువంటి మరణాన్ని గుర్తుంచుకొని మనం ఏం చేయాలని చెప్పి ఆలోచన చేయాలి. ఈ లోకంలో మీరు వినండి, మనుషుడు తన జీవితంలో మరణించడానికంటే ముందు నేను పర్మనెంట్గా లోకంలో బ్రతుకుతానని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. మీరు ఆలోచన చేయండి, కొన్నిసార్లు ఆలోచన చేస్తే స్పెషల్ ఈవెన్ థింకింగ్ అబౌట్ దేర్ అవుట్వర్డ్ అపియరెన్స్. ఇప్పుడు మనం చూస్తాం కొన్ని ఈవెన్ ప్లేసెస్లో కానీ కొన్ని సంఘాల్లో కానీ మేకప్ అంతే, మొత్తం మేకపే ఉంటుంది. ఇంకా మనం చూస్తాం మేకప్ ఎంత వేసుకుంటారంటే చాలా ఉంటుంది. ఇంకొంతమంది ఏంటి అంటే యవనంగా కనబడాలి అని చెప్పి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకుంటారు. మీరు చూస్తారు కదా. ఇప్పుడు మీరు వినండి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే యవనంగా కనబడతారేమో కానీ, మీరు వినండి, యవనంగా ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు అవుతూనే చనిపోతారేమో అనుకుంటారేమో వాళ్ళు, నాకు తెలిసి. యవనంగా కనబడినంత మాత్రాన ఆ వ్యక్తికి మరణం రాదని కాదు. మీకు అర్థమవుతుంది కదా. ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు వినండి, ఒక మాట చెప్తాను, ఈ లోకంలో ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో అస్వస్థతతో కూడినటువంటి రోగాలు ఈ ఉన్నప్పుడు సైంటిస్టులు అందరూ కూడా ఎన్నో రకాల ప్రయత్నం చేసి దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద డిసీజ్కి ఏం చేశారు, వ్యాక్సిన్ కనుక్కున్నారు. అవునా కదా. లైక్ ఎన్నో, ఇప్పుడు పోలియో ఉన్నది ఒకప్పుడు, ఆ పోలియోకి వ్యాక్సిన్ తీసుకొచ్చారు. అలా ఇంకా ఈవెన్ క్యాన్సర్ కూడా ఈ మధ్యలో కొన్ని వ్యాక్సిన్స్ వచ్చాయంటున్నారు. అలా చెప్పి కరోనా కూడా వచ్చింది మనకు తెలుసు కొన్నిసార్లు. ఇవన్నీ రకరకాల వ్యాక్సిన్స్ అన్నీ కూడా బయట తీసుకొని వస్తున్నారు. బట్ ఎప్పుడైనా మీరు మరణించకుండా లేదా మరణించిన ఆ వ్యక్తిని తిరిగి లేపేటువంటి వ్యాక్సిన్ ఎవరైనా కనుక్కున్నారా? ఎక్కడైనా చూసారు చెప్పండి? ఎందుకు చూడలేరు చెప్పండి? మీరు వినండి, మనుషులు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా, ఎన్ని వ్యాక్సిన్లు కనుక్కున్నా, ఎన్ని రకాలుగా చేసినా కూడా నోబడీ కెన్ డిస్కవర్ వ్యాక్సిన్ ఫర్ డెత్. ఎందుకంటే మరణం అనేది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ప్రాణం కూడా దేవుని చేతిలో ఉంది. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మరణము ప్రాణము దేవుని చేతిలో ఉన్నప్పుడు ఈ మరణించడానికంటే ముందే మన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుణ్ణి కలవడానికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. అందుకే మీరు గమనించండి, ఈ సమయంలో ఒక మాట చెప్తాను వినండి. ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు మనము అపాయింట్మెంట్ తీసుకుంటాం. అవునా కదా. బాగా జనాలు ఉన్నారంటే ముందుగానే ఫోన్ చేసి మనం తీసుకుంటాం. ఒకవేళ మనకు కుదరకపోయినా
వాళ్ళకి ఏదైనా కుదరకపోయినా ఏం చేస్తారు చెప్పండి? ఆ అపాయింట్మెంట్ ఏం చేస్తారు చెప్పండి? క్యాన్సిల్ చేస్తారు. కానీ ఒక మాట చెప్తాను వినండి, మీరు చాలా చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. మన మరణానికి కూడా ఒక అపాయింట్మెంట్ టైం ఉంది, బట్ నోబడీ నోస్. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫలాని 5 o'clock 5:30 6 o'clock అని చెప్పి మనము అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతాం. బట్ నీ మరణాన్ని కూడా దేవుడు అపాయింట్ చేసి పెట్టాడు. అందుకే ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ ఎ మ్యాన్ టు డై వన్స్ అని రాయబడింది. అంటే ఏంటి? ఒకసారి నువ్వు మరణించాలని చెప్పి దేవుడు ముందుగానే ఏం చేశాడట? నియమించాడు, అపాయింట్ చేశాడు. ఆ టైం అనేది అన్నోన్ టు యూ, బట్ గాడ్ నోస్. నీకు అర్థమవుతుంది కదా? నీవు మరణించేటువంటి మరణం యొక్క సమయం అనేది నీకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నీ మరణాన్ని దేవుడు ఏం చేశాడు? ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాడు నీ మరణం గురించి. కానీ ఇంకోటి చెప్తా వినండి, ఈ లోకంలో మనము తీసుకునేటువంటి అపాయింట్మెంట్కు టైం మనకు తెలుసు, కానీ మరణానికి టైం తెలియదు. ఈ లోకంలో తీసుకున్నటువంటి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ మన యొక్క మరణము కొరకు దేవుడు తీసుకున్నటువంటి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు. నో క్యాన్సల్, నెవర్ క్యాన్సల్. నేను చెప్పిన మీకు అర్థమైందా? మనకు ఒకసారి దేవుడు అపాయింట్మెంట్ చేశాడు, నువ్వు మరణిస్తావు ఈరోజు అనుకున్నప్పుడు ఆ మరణాన్ని కూర్చున్నటువంటి టైం మనకు వీలేదు. అంతేకాకుండా ఆ మరణాన్ని కూర్చున్నటువంటి ఆ టైంను క్యాన్సిల్ చేసుకోవడానికి వీల్లేదు ఇంకా. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు దయచేసి గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మరణాన్ని ఎదుర్కోవడానికంటే ముందు నేను తీర్పులోనికి వెళ్ళాలి, కాబట్టి నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలనే విషయాన్ని తప్పకుండా ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అందుకే ఈ యొక్క మరణం అనేది మీరు గమనించండి, ఇట్స్ నాట్ ఓన్లీ ఏంటి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ మరణం అనేది పర్మనెంట్. అందుకే చెప్పినంటే ఏంటి? మరణించిన తర్వాత మళ్ళీ వస్తాను నేను. ఇప్పుడు ఇంట్లో ఉండి బయటకు వెళ్తాం, మన కుటుంబానికి చెప్తాం, పిల్లలకు టాటా అని చెప్తాం, బాయ్ చెప్తాం, మళ్ళీ వస్తామని వెళ్ళిపోతాం. మరణాన్ని గురించి మళ్ళీ నేను తిరిగి వస్తాను ఇంటికి అని చెప్పడానికి వీల్లేదు. మీకు అర్థమైందా? మళ్ళీ నేను వస్తాను, ఇంకొక జీవితాన్ని కలిగి ఉంటాను చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే డెత్ ఈజ్ పర్మనెంట్. నోబడి విల్ కమ్ బ్యాక్ అగైన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్. ఎవరు కూడా మళ్ళీ ఈ లోకానికి వచ్చి మనుషులుగా జీవించడానికి అవకాశం లేదు. వాక్యంలో క్లియర్గా రాయబడిన మాట ఏంటి అంటే, మరణము అందరికీ నిశ్చయము. అందరూ కూడా లోకంలో మరణించాల్సిన వారే. ఈరోజు వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే, మనుషులు ఎన్నిసార్లు చెప్పండి? ఒక్కసారే మృతి పొందాలి, తదుపరి ఏంటంటే చెప్పండి? తీర్పులోనికి వెళ్ళాల్సిందే. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఒక్కసారి నేను మరణించాలి, ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనము తీర్పులోనికి. ఆ తీర్పు గురించి చూపించిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తుండండి. సో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మరణం అనేది అందరికీ వచ్చేది. రెండో విషయం ఏంటి అంటే, ద జడ్జ్మెంట్ ఈజ్ రియాలిటీ. అంటే ఏంటి? ఇక్కడ ఉండబోయేటువంటి తీర్పు ఆ వాక్యం రాయబడిందిలే, ఎవరు చూస్తారులే, తీర్పు నిజంగా ఉంటుందా లేదా అనడానికి లేదు. ఆ తీర్పు అనేది రియల్గా నిజంగా ఉండబోయేటువంటి తీర్పులు. ఈ తీర్పు గురించి మాట్లాడితే మీరు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 2 రకాల తీర్పులు ఉన్నాయి బైబిల్లో. ఈ 2 రకాల తీర్పుల గురించి మాట్లాడితే రోమపత్రికలో కూడా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేశాను. ఈ 2 రకాల తీర్పులో మొట్టమొదటి తీర్పు ఏంటి అంటే, బీమా సీట్ జడ్జ్మెంట్ థ్రోన్ ఆఫ్ గాడ్ అంటాం మనం. అంటే ఏంటి? న్యాయ సింహాసనం అంటాం. ఏమంటాం చెప్పండి మనము? న్యాయ సింహాసనం. ఒకసారి చదవండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునితో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. వినండమ్మా చాలా జాగ్రత్తగా. ఈ మాటలు ఎవరికి రాయబడ్డాయో తెలుసా? యేసు క్రీస్తును అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తిని గురించి ఉద్దేశించి రాయబడిన మాటలు ఇవి. అన్యజనుల గురించి మాటలు రాయబడలేదు. మీకు అర్థమవుతుంది కదా? ఎవరైతే యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో ఆ వ్యక్తి గురించి రాయబడినటువంటి మాటలు. వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, ఎందుకనగా మీరు వినండి, మన యొక్క దేహముతో జరిగించినటువంటి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా అవన్నీ కూడా ఏం చేయాలి? వాటన్నిటిని బట్టి ఒకరోజు దేవుని దగ్గర తప్పకుండా మనం ఏం చేయాలి? ప్రత్యక్షము కావాలని వాక్యం రాయబడింది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను మీకు, మనం మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేవి ఏంటి చెప్పండి? ఏమొస్తాయి చెప్పండి? ఎంత మనం మంచి వస్త్రాలు వేసుకున్నా, కూడబెట్టుకున్న ధనం ఉన్నా, ఏదన్నా కూడా మనం ఏం తీసుకుని వెళ్ళిపోలేము. బట్ మనతో వచ్చేది ఏంటి అంటే, నువ్వు చేసినటువంటి మంచి క్రియలు చెడ్డ క్రియలు మాత్రమే. ఆ రోజు దేవుడు నువ్వు మరణించి ఆయన యొక్క తీర్పులో నిలబడినప్పుడు నేను క్వశ్చన్ చేసేది ఏంటి అంటే, ఏ విధంగా దేవుని కొరకు జీవించావని దేవుడు అడుగుతాడు తప్ప, నువ్వు ఎంత సంపాదించావు, ఎంత కష్టపడ్డావు, దేని కొరకు ప్రయాసపడ్డావు అని దేవుడికి అవసరం లేదు. He will ask you how you live your Christian life.
నీ జీవితాన్ని ఎలా కొనసాగించావు, ఎలా జీవితాన్ని కొనసాగించి దేవుని కొరకు బ్రతికావు, ఎలా అనేకులకు సాక్షార్థంగా నువ్వు ఉన్నావనే విషయాన్ని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. కానీ నువ్వు ఎంత సంపాదించావు ఏది అని దేవుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయడు. అందుకే ఈ లోకంలో బ్రతికిన మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెండవ అవకాశం మనకు లేదు. రెండవసారి లోకంలో ఎవరు కూడా జన్మించరు. మరి ఉన్న ఈ ఒక్క అవకాశం బట్టి మరణించిన తర్వాత అందరం తీర్పులోనికి వెళ్ళిపోతున్నాం. మరి వెళ్ళిపోవడానికంటే ముందు ఆడ నిలబడి దేవుడు మనల్ని క్వశ్చన్ చేసేది ఏంటి అంటే నన్నైనా మిమ్మల్ని అందరినీ కూడా ఏంటి అంటే నువ్వు ఎటువంటి క్రియలు జరిగించావని క్వశ్చన్ చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి ఏ విధంగా నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు, ఏ విధంగా వాడబడ్డావు, ఏ విధంగా దేవుని కొరకు నిలబడ్డావు అనే విషయాన్ని దేవుడు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ రోజు మనందరం కూడా పిలిపించుకోవాల్సిన మాట ఏంటి అంటే బల నమ్మకమైన, ఎలా అంటాడు చెప్పండి ఆ మాట దేవుడు మనల్ని, బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? మీరే చెప్పాలి నాకు. బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎవరికి నమ్మకంగా జీవించాలి? నేను మిమ్మల్ని నాకు చెప్పమని చెప్పట్లేదు, బట్ నీ ఎవ్రీడే మీ లైఫ్లో ఎవరికి నమ్మకంగా జీవిస్తున్నారు? ఎవరి నమ్మకం కొరకు మీరు వర్క్ చేస్తున్నారు? ఎవరిని సంతోషపడాలి మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? రిమెంబర్, ఈ జీవితం అనేది శాశ్వతం కాదు. నేను ప్రతిసారి జ్ఞాపకం చేస్తున్నాను, నేనైనా మీరైనా, నేను చెప్పే వ్యక్తి నేనైనా పర్మనెంట్ కాదు. ఇక్కడ నేను కూడా పోవాల్సింది ఏదో ఒక రోజు. ఎవరు కూడా పర్మనెంట్ కాదు. ఇక్కడ ఈ జీవితము శాశ్వతమైనది కాదు. కాబట్టి బల నమ్మకమైన మంచి దాసులు అనిపించుకోవాలి అంటే మన నమ్మకమైనటువంటి దేవుని కొరకు మనం సాక్షులుగా జీవిస్తూ లోకంలో ఏం చేయాలి? ముందుకు కొనసాగాలి. కాబట్టి ప్రేమైన దేవుని దయచేసి గమనించండి, దెర్ విల్ బి జడ్జ్మెంట్. అందుకే నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే ఈరోజు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే, అంటే మీకు అర్థమవుతుందమ్మా, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే ఈ తీర్పులోనికి వెళ్తారు. ఏ తీర్పు చెప్పండి? అది యేసుక్రీస్తు యొక్క న్యాయ సింహాసన తీర్పు. ఈ తీర్పులోనికి ఎవరు వెళ్తారు కేవలం అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి మాత్రమే. అంగీకరించినటువంటి వ్యక్తి ఈ తీర్పులోనికి రాడు. నేను అందుకే అడుగుతున్నాను మరొకసారి మిమ్మల్ని ఏంటి అంటే ఎంతమందికి మీకు నమ్మకం ఉంది ఖచ్చితంగా పాస్టర్ గారు ఈ యొక్క న్యాయ సింహాసనం దగ్గర నేను నిలబడతాను ఒక రోజు అని? మీకు నమ్మకం లేకపోతే ఇట్స్ ద రైట్ టైం టు చెక్ యువర్ సెల్ఫ్. ఎందుకు అంటే మరణం అనేది అపాయింట్ అయిపోయింది, కానీ టైం మనకు తెలియదు. సో బీమా సీట్ జడ్జ్మెంట్ థ్రోన్ అంటే ఏంటి అంటే ఆ యొక్క తీర్పులో మన అందరం కూడా నిలబడి ఏం చేయబోతున్నాం చెప్పండి? దేవుడు ఇచ్చేటువంటి బహుమాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో రెండవ తీర్పు గురించి మాట్లాడితే మీరు చూడండి, దేవుని యొక్క వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ సీట్ అంటారు దీన్ని. ఈ యొక్క మాట చూడండి దయచేసి, రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 వర్స్ 11 and 15 చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వర్షాలు దయచేసి ఎవరైనా చదవండి. వినండి, ఇక్కడ ధవల సింహాసనం ఒకటి కనబడింది. అక్కడ 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే మరియు గొప్పవారేమి, వింటున్నారు మా జాగ్రత్తగా, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట సూచితుంది. మీకు అర్థమైంది ఏమని రాయబడింది అక్కడ? గొప్పవారు కానీ కొద్దివారు కానీ మృతులైన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సింహాసనం దగ్గర నిలబడ్డారు. తర్వాత ఏం జరిగింది చూడండి, అప్పుడు ఏం జరిగింది? గ్రంథంలో విప్పబడ్డాయి, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు ఏం చేశారు? తీర్పు పొందారు. సముద్రం తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణమును పాతాళలోకమును వాటి వశమున మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఇంకో మాట ఏమని రాయబడిందంటే ఎవడి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడను. ఇది వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. మీరు గమనించండి, క్రీస్తును అంగీకరించినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఈ యొక్క ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులు సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు, లేదా అగ్నిలో కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకొని కాల్చుకున్న వారు ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా కూడా సముద్రం తన లెక్కపై చెప్తుంది, అగ్ని తన లెక్క తీసుకొని చెప్తుంది. ఎక్కడ ఏ విధంగా మరణించినా ప్రతి ఒక్క మృతుని యొక్క లెక్క దేవుని చేతిలో ఉంది. కాబట్టి క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి అంటే ఆ నిత్య అగ్ని అయినటువంటి నరకంలోనికి వెళ్ళాలి. నో అదర్ ఛాన్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్. వేరే అవకాశం లేదు. అందుకే ప్రేమ దేవుళ్ళ ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చెప్పే మాట ఏంటి అంటే
ఆ నిత్య నరకమైనటువంటి ఆ యొక్క చోటుకి వెళ్ళాలనుకుంటే దేవుడు అవసరం లేదు. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే క్రీస్తు అవసరం. అందుకే మనం బ్రతికున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోగలం. మరణించిన తర్వాత అవకాశం లేదు. ఎందుకంటే వాక్యం ఏమని రాయబడింది, మనుషుడు ఎన్నిసార్లు చెప్పండి, ఒక్కసారి మాత్రమే మరణించాలి, తదుపరి ఏం చేయాలి, తీర్పు జరగదు. కాబట్టి తీర్పులోనికి వెళ్తున్నటువంటి వ్యక్తికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఇంకా నువ్వు వెళ్తే ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే వెళ్తే దేవుని యొక్క న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు నేను వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఎంతమంది ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళే వ్యక్తులుగా ఉన్నారు, ఎంతమంది క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్ళే వ్యక్తులుగా ఉన్నారు. న్యాయ సింహాసనం దగ్గర వెళ్ళే వ్యక్తులకి దేవుడు క్రియల ద్వారా తీర్పు తీర్చిన ఈ విల్ గివ్ అస్ రివార్డ్స్. బట్ ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళిన వ్యక్తికి దేవుడు తీర్పు తీర్చి నిత్య నరకంలోనికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క నరకంలో పడవేయబడకుండా బ్రతకాలి అంటే మీరు వినండి, ఎప్పుడు మనకు అవకాశం ఉందో తెలుసా మీకు? ఎప్పుడు చెప్పండి? బ్రతుకున్నప్పుడే. మరణించిన తర్వాత ఛాన్స్ లేదు. ఇంకా మరణించిన తర్వాత ప్రభువా నా జీవితాన్ని నేను అప్పగించుకుంటున్నాను, నన్ను దయచేసి క్షమించండి అని చెప్పి నువ్వు ఎంత వేడుకున్నా, ఎంత గోజాడినా ఇంకా దేవుడు అవకాశం అనేది ఇవ్వనివ్వడు. ఎందుకంటే ఒకసారి మాత్రమే మనుషుడు మరణించాలి, తర్వాత తీర్పులోనికి వెళ్ళాలి. దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. అందుకే నేను పదే జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, మనకున్నటువంటి ఈ కొద్ది జీవితాన్ని దేవుని కొరకు మనం డిసైడ్ చేసుకుని జీవించకుండా మనం ప్రయత్నం చేసి ముందుకు వెళ్తే, రిమెంబర్, నీ ముందు హెల్ అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ నరకం కావాలా నీకు, పరలోకం కావాలా, దయచేసి మీరే డిసైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందిగా నేను ప్రభు యొక్క మాటను బట్టి నేను తెలియజేస్తున్నాను. అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటి అంటే, ఎవరిని పేరైన జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే ఏంటంటే చెప్పండి, వాడు ఎక్కడున్నాడు చెప్పండి? నరకంలో అగ్నిగుండంలో పడవేయాల్సిందే. ఎవ్వరు కాపాడలేరు. మీకు చెప్తున్నాను వినండి, ఎవరు కూడా రక్షించలేరు మిమ్మల్ని. ఈ లోకంలో ఎవరైనా మనం ఒకవేళ పడిపోతే పట్టుకునడానికి ఒక వ్యక్తి ఉండొచ్చు, లేదా వాటర్లోనో అగ్నిలోనో దేంట్లోనో లేదా బిల్డింగ్ పైన దూకడానికి ప్రయత్నం చేసి ఎవరైనా ఒకరు మనల్ని వచ్చి కాపాడే వ్యక్తులు ఉండొచ్చు. కానీ ఆ రోజు మరణించిన తర్వాత యేసుక్రీస్తును అంగీకరించకుండా మరణిస్తే అగ్నిగుండం నుండి తప్పించడానికి ఎవరు లేరు. ఎందుకు అంటే అగ్నిగుండాన్ని ప్రిపేర్ చేసినటువంటి దేవుడే స్వయంగా దాంట్లో ఏం చేస్తున్నాడు, వేసేస్తున్నాడు. అందుకే మనం పాట పాడుకుంటాం కదా, అదే ఆ రోజు. అది వి టాక్స్ అబౌట్ ట్రిబులేషన్. ఆ ట్రిబులేషన్లో ఎవరు ఉండబోతారో తెలుసా మీకు? ఆ శ్రమల కాలంలో క్రీస్తును అంగీకరించినటువంటి వ్యక్తులు. ఈరోజు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తే రక్షపడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎత్తబడతాడు ఇక్కడ నుండి. ఎవరైతే యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించలేరు, ఇంకా కూడా నామకార్థ క్రైస్తవులుగా, ఇంకా దేవుడు అంటే భయం లేక, భక్తి లేక, దేవుని దర్శనంలో ప్రార్థించలేక, సరిగా జీవించలేక, నేను క్రైస్తవుని అని చెప్పుకొని పేరు పెట్టుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి చేరుతామన్నది అపోహ. అందుకే వాక్య ప్రకటన గ్రంథంలో అంటాడు దేవుడు, నీవు జీవించున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు జీవిస్తూ కేవలం క్రైస్తవుణ్ణి అన్న పేరు మాత్రమే నువ్వు ధరించుకొని ఉన్నావా, లేదా క్రీస్తుని లోపల కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. క్రీస్తును లోపల కలిగి ఉండకపోతే, నీ హృదయంలోనికి విశ్వసించకపోతే, నీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోకపోతే, నువ్వు బయట ఎంత మంచి బోర్డ్స్ పెట్టుకున్నా, ఎంత మంచి క్రైస్తవుని పిలిపించుకున్నా, నీ ఇంటికి, నీ యొక్క వాహనానికి ఎన్ని రకాల మంచి కాస్ట్లీ క్రాసెస్ ఉన్నా కూడా, కాస్ట్లీ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నా కూడా, ఏవి కూడా నేను పరలోక రాజ్యము తీసుకెళ్ళలేవు. మీకు అర్థమైంది కదా? మనకు జ్వరం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వేసినప్పుడు యేసు రక్తమే జయమని చెప్పి క్రాస్ వేసుకున్నంత మాత్రాన ఇక్కడ క్రాస్ ఉండొచ్చు, కానీ లోపల యేసుక్రీస్తు లేకపోతే నీ జీవితం అనేది ఏమవుతుందో చెప్పండి? పరలోకం చేరలేదు. అందుకు ఒకనొక సందర్భంలో ఒక ఆమె చనిపోయినప్పుడు ఒక పాస్టర్ వచ్చారన్నారట, ఏంటి అంటే, ద షెల్ ఈజ్ ఇయర్, ద నట్ ఈజ్ గాన్ అన్నట. అంటే మీకు అర్థమైంది కదా? షెల్ అంటే తెలుసు కదా మనము, ఏంటి పైన ఉన్న కప్పు మాత్రమే ఇక్కడ మిగిలిపోయింది, లోపల ఉన్నటువంటిది ఏమైపోయింది, వెళ్ళిపోయింది అన్నట్టుగా. అందుకే మనకు తెలుసు ఒక వ్యక్తి మరణించాడు అంటే ఆయన చనిపోయాడు అంటాం మనం, అంతే కదా? నేను చాలాసార్లు చెప్పాను, చనిపోయాడు అంటే అర్థం ఏంటి? ఎవరు వెళ్ళిపోయారు చెప్పండి? ఆ వ్యక్తి యొక్క ఆత్మ వెళ్ళిపోయింది, కానీ దేహం ఇక్కడే ఉంది. అందుకే ఈరోజు నేను మరొకసారి చెప్తున్న విషయం ఏంటంటే, నీ దేహము, నీ శరీరము పర్మనెంట్ కాదు, బట్ నీ లోపల ఉన్న ఆత్మ మాత్రము పర్మనెంట్. మరి పర్మనెంట్గా ఉన్నటువంటి నీ ఆత్మకు ఎంత విలువిస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మకు విలువివ్వకపోతే, ఆత్మ గురించి ఆలోచన చేయకపోతే, నీ ఆత్మ ఒకరోజు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నరకం నుండి తప్పింపబడాలి అంటే ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, నువ్వు బ్రతికున్నప్పుడైనా ఏం చేయాలి? అంగీకరించాలి. ఎందుకంటే ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. మీరు వినండి, ద నిజమైంది లేదా అసలైంది, చాలా చక్కగా ఉండేది, మనకు జీవితానికి సరైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఇంకా రాబోతుందనే విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. అందుకే ఒక విషయం చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా.
ఒకసారి ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, మార్తా అనేటువంటి ఒక ఆవిడ ఫోన్ చేసిందట తనకి, మా ఇంటికి రండి పాస్టర్ గారు అని ఫోన్ చేసిందట. ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మీరు వినండి, తాను పాస్టర్ గారితో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటి అంటే, పాస్టర్ గారు నాకు ఒక తెలియనటువంటి ఒక రోగం ఉంది, ఒక అనారోగ్యం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను, నాకు ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకవని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ మార్తా అనేటువంటి ఆవిడ యొక్క సిచ్యువేషన్ పాస్టర్ గారు విని కొంచెం తాను బలపరిచి ఓదార్చి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఆమె కొంచెం తర్వాత ఎంకరేజ్మెంట్ అయ్యి బలాన్ని తెచ్చుకున్న తర్వాత తాను ఏం చేసింది అంటే, అలానే పాస్టర్ గారితో ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఒకసారి ఏమంది అంటే, పాస్టర్ గారు నా యొక్క ఫ్యూనరల్ కోసం నేను డిస్కస్ చేయాలని అన్నాడు ఆవిడ. ఏమంది చెప్పండి? నేను మరణించిన తర్వాత నా భూస్థాపిత నిమిత్తం కొన్ని విషయాలు మీతో మాట్లాడాలన్నట. ఏంటమ్మా చెప్పు అని అన్నప్పుడు తనకు నచ్చినటువంటి పాటల గురించి డిస్కస్ చేసింది. ఎటువంటి సాంగ్స్ బాగా మనం ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంబంధించిన పాటలు మనం పాడుకుంటాం. తనకు నచ్చినటువంటి సాంగ్స్ కానీ వాక్య భాగాలు కానీ ఇవన్నీ నేర్చుకుంటూ విన్న తర్వాత మాట్లాడిన తర్వాత అలా కొన్ని చాలా చక్కగా నేర్చుకున్న తర్వాత చివరిగా ఆయన తాను అన్న మాట ఏంటి అంటే, పాస్ గారు నేను మరణించిన తర్వాత బాక్స్లో నన్ను పెట్టినప్పుడు ఒక చేతిలో నా బైబిల్ ఉండాలి, ఇంకో చేతిలో పోర్క్ ఉండాలన్నట. ఆమె పోర్క్ అంటే ఆ పోర్క్ కాదు, మనం తింటున్నాం కదా స్పూన్ లాంటివి, తెలుసు కదా మీ అందరికీ. ఒక చేతిలోనేమో బైబిల్ ఉండాలి, ఇంకో చేతిలో పోర్కులు అన్నప్పుడు బైబిల్ అంటే కామన్గా ఓకే, బట్ పాస్టర్ గారు కూడా ఆశ్చర్యపడి ఏంటి పోర్క్ అని ఎందుకు అంటుంది అన్నట. అనుకున్నప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటి అంటే, కొంచెం ఆమె భోజన ప్రియురాలు. ఈ లోకంలో నేను ఎన్నోసార్లు ఔటింగ్ వెళ్ళాను, నా ఫ్రెండ్స్తో, నా యొక్క స్నేహితులతో, నా కుటుంబంతో ఎంతో చక్కగా ఆహారాన్ని నేను తిన్నాను. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా తింటున్నప్పుడు ఇంకా ఆ యొక్క ప్లేట్ అయిపోయింది అనే టైంకి అక్కడ ఉన్నటువంటి వెయిటర్స్ వాళ్ళు వచ్చేది ఏంటంటే, సో వెయిట్ ఫర్ సమ్ టైమ్ మేడం, సో యూ విల్ గెట్ ఎ బెస్ట్ థింగ్ అన్నట్టు చెప్తూ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా కేక్ కానీ వేరేదైనా ఆఫర్ చేస్తుంటారు కాబట్టి బెస్ట్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే జస్ట్ కీప్ యువర్ పోర్క్ విత్ యూ అనేవారట. అంటే మీరు ఆ పోర్కుని మీతో ఉంచుకోండి, ఎందుకంటే ఇంకా మంచిది, మీకు స్వీట్గా ఉండేది ఇంకోటి తీసుకొని వస్తాం, అది అన్నిటికంటే చాలా బాగుంటుంది కాబట్టి మీ దగ్గర పెట్టుకోండి అన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని బట్టి ఆమె ఏం చేస్తారంటే అలానే ఆ పోర్కుని తనతో పాటు పెట్టుకునేదంట. అయితే ఈయనకి ఇంకా అర్థం కానప్పుడు ఆమె చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ లోకం వినండి, ఈ పోర్కు తన దగ్గర ఎందుకు దాచిపెట్టుకుంది అంటే ఇంకా మంచిది తినడానికి తన దగ్గరికి రాబోతుంది అన్నట్టుగా. నేను మరణించిన తర్వాత ఎవరైనా నా చేతులు ఈ పోర్కు చూసి ఎందుకు ఈమె పోర్కు పట్టుకుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో నేను అన్ని అనుభవించిన ఇంకా మంచిది నాకు మరణించిన తర్వాత రాబోతుంది అని ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఆ పోర్కు నా చేతిలో పెట్టమని చెప్పిందట ఆవిడ. రిమెంబర్, ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఎంత చక్కటి జీవితాన్ని కొనసాగించినా, ద బెస్ట్ ఎట్ టు కమ్, అది ఇంకా చక్కంది సరి అయింది దేవునితో ఉండబోయేటువంటి జీవితం ఇంకా మన ముందు రాబోతుంది. మన పరలోక రాజ్యాన్ని తెలుసుకుంది కొంచెమే. ఈ లోకంలో ఉన్నది అంతా శాశ్వతంగా మనం అనుకుంటాం, ఎన్నో రకాలకు ప్రయాసపడతాం, ఎంతగానో పరిగెత్తాం, కానీ గుర్తుపెట్టుకుని దయచేసి ప్రేమ ఏం బిడ్డారా, ఈ లోకం అనేది ఎప్పుడు కూడా శాశ్వతమైంది కాదు. ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, ఆ మంచిది ఇంకా మన జీవితంలోనికి రాబోతుంది. ఆ బెస్ట్ కొరకు, మంచిదాని కొరకు మీరు ఎంత ప్రయాసపడుతున్నారు? ఈ లోకంలో మీ ఉద్యోగ విషయంలో కావచ్చు, మీ ఇంటి విషయంలో కావచ్చు, మీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఏదైనా మంచిది రాబోతుంది అంటే ఎంత కష్టమైనా మీరు వెళ్తారు, ప్రయాసపడుతూ వెళ్తారు. ఎందుకంటే ఖచ్చితంగా నా జీవితానికి మంచి జరుగుతుందని చెప్పి. నువ్వు మరణించిన తర్వాత మంచిది ఉంటుందని తెలియపరిచినా కూడా, వాక్యం బోధిస్తున్నా కూడా, ఇంకా నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే ఎవరు తీసుకొచ్చి పెడతారో మంచిదని చెప్పండి. ఇక్కడ మంచి అయినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని నీవే సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకోవాలి చెప్పండి? ఎలా సంపాదించుకుంటారో చెప్పండి? ఆ పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకుంటారు? బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరిస్తే. రిమెంబర్, ఎప్పుడు మర్చిపోకూడదు, మనుషుడు ఒక్కసారి మాత్రమే మృతి పొందాలి, తదుపరి ఏం చేయాలి చెప్పండి? తీర్పులోనికి వెళ్ళాలి అనే విషయాన్ని సెలవిస్తున్నాడు. అందుకే మీరు వినండి, ఫైనల్ జడ్జ్మెంట్ ఈజ్ రియాలిటీ. అయ్యో ఉంటుందేమో ఉండదేమో అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే పరలోకం వెళ్ళాల్సిందే, ఆ న్యాయసింహాసనం దగ్గరికి వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే నిత్య నరకంలోనికి వెళ్ళాల్సిందే. అందుకే ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమ ఏం బిడ్డారా, ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, ఆ మంచిది ఇంకా రాబోతుంది కాబట్టి నువ్వు మంచి క్రియ అయినా చెడ్డ క్రియ అయినా దేవుని దగ్గర మనం లెక్క చెప్పుకోవాలి. కాబట్టి ఏ విధంగా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నాం? అందుకే కొన్నిసార్లు ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట అన్నా కూడా కొన్నిసార్లు అప్పుడు చూసినప్పుడు ఒకటే అనుకుంటుంది ఏంటంటే, వై షుడ్ వీ కోరల్ అగైన్ అండ్ అగైన్, వై షుడ్ వీ డిసైడ్, బికాజ్ ఎందుకంటే ఉన్నదే కొద్ది జీవితం. అందుకే నేను చెప్తున్నాను, కొన్నిసార్లు ఈ కొద్ది జీవితంలో మనము క్రోధముతో కలహాలతో జీవితాన్ని కొనసాగిస్తే ఇంకెప్పుడు సమాధానంగా బ్రతికేది?
చివరి దినం చివరి కాలం వచ్చి ఓకే నేను క్షమించానంటే ఈ గడిచిపోయిన రోజులన్నీ తిరిగి వస్తాయా చెప్పండి? వాక్యం ప్రేమ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని గురించి నీ జీవితాన్ని గురించి ఒక్కసారి పరీక్షించుకోండి. ఇఫ్ యూ quarreling with someone else, you will never get back the time which you already lost. నువ్వు గడిచిపోయినటువంటి సమయాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి. ఎంతవరకు వీలైతే, అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీ చేతనైనంత మటుకు శక్యమైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానం కూడా మనం జీవించాడు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానం ఒక్కసారి ఆలోచన చేయండి. నీ బ్రతుకులో సమాధానం ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు చేసినటువంటి వర్క్ ప్లేస్లో సమాధానం ఒక్కసారి ఆలోచన చేయండి. నువ్వు ఎంత ఒకవేళ సమాధానం లేకుండా ఎంత సంపాదించినా, ఎంత కుటుంబ విషయంలో కలహాలున్నా, ఏది చేసినా చివరికి నీ జీవితంలో సమాధానం లేకపోతే అంత కూడా వ్యర్థం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమ దేవుని బిడ్డలు దయచేసి వినండి. మనం ఎంత సంపాదించమన్నది కాదు, ఎంత వర్క్ చేస్తున్నామన్నది కాదు, ఎంత సాటిస్ఫైడ్గా ఎంత సమాధానంతో మన కుటుంబాన్ని మన జీవితాన్ని చక్కగా లీడ్ చేస్తామన్నది ఇంపార్టెంట్. మన దేవుడి కొరకు సమాధానంగా బ్రతకడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్, దేర్ ఇస్ నో సెకండ్ లైఫ్. నువ్వు గడిచిపోయినటువంటి కాలాన్ని తిరిగి తీసుకొని రాలేవు. నువ్వు ఇక మరణించిన తర్వాత మళ్ళీ వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవకాశం లేదు. ఉన్నది ఒకటే లైఫ్, ఒకటే జీవితం. ఈ ఒక్క జీవితంలో ఇంకా కూడా ఈ యొక్క లోకంలో మనస్పర్ధలు, ఈ యొక్క ఆవేశాలు, ఈ కోపాలు, తాపాలు అన్నీ కూడా కలిగి ఉండి, ఒకవేళ ఉంటే వాక్యం ఒక మాట ఉంది, కోపడు కానీ పాపం చేయకండి. ఒకవేళ కోపంతో ఉంటే సూర్యుడు అస్తమించక ముందు ఏం కావాలి చెప్పండి? నీ కోపం అనేది చల్లారాలి. అందుకే నేను చెప్తాను, క్రైస్తవుడికి ద్వేషం అనేది పనికిరాదు. ద్వేషం పెట్టుకున్నావంటే యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. యు నెవర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్ అండ్ షుడ్ నాట్ కంపేర్ విత్ ఈచ్ అదర్. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు అని చెప్పి కంపేర్ చేసుకుంటే యు ఆర్ నాట్ యాజ్ ఎ క్రిస్టియన్. యు నెవర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్. నీ జీవితంలో ఒకవేళ నీకంటే బీదగా ఉండేవారు ఉండొచ్చు, నీకంటే అంత వికారంగా ఉండే వ్యక్తులు ఉండొచ్చు, నీకంటే నిజంగా సరిగా కనబడినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, నీ యొక్క సొసైటీలో హోదా లేని వాళ్ళు ఉండొచ్చు. బట్ యూ షుడ్ నాట్ కాల్ దెమ్ యాజ్ ఎ వెరీ లో పీపుల్. అందుకే నేను మొన్న గురువారం కూడా చాలాసార్లు నేను కూడా జ్ఞాపకం చేశాను, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైడ్ ఆఫ్ గాడ్. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి లోకంలో క్రియేట్ చేశాడు. మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, మనుషులు అసహించుకోవచ్చు, బాధపరచవచ్చు, ద్వేషించవచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో మాత్రమో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అందుకే నేను చెప్పాను, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నటువంటి నీవు, నేను ప్రత్యేకంగా గుర్తిస్తున్నటువంటి క్రీస్తు కొరకు నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని కొనసాగించాలి. కొన్నిసార్లు నీ ఫ్యామిలీ గుర్తించకపోవచ్చు నిన్ను, నీ ఫ్యామిలీ నిన్ను ఒకవేళ నువ్వు భర్తవైనా భార్యవైనా పిల్లలైనా కూడా ఒక తండ్రిగా గుర్తించకపోవచ్చు, తల్లిగా గుర్తించకపోవచ్చు, భార్య గుర్తించకపోవచ్చు, భర్త గుర్తించకపోవచ్చు. బట్ రిమెంబర్, యు ఆర్ క్రియేటెడ్ బై గాడ్. ద క్రియేటర్ నువ్వు గుర్తు చేసుకుంటూ, ప్రభువా నా జీవితం ఇలా ఉంది అని అనుకొని నీ దేవుణ్ణి సాటిస్ఫై చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమ ఏం బిడ్డారా, ఇంకా జీవితం చాలా ఉంది అనుకుంటూ దేనికోసం ప్రయాసపడుతున్నాం? మనం దేనికోసం పరిగెత్తున్నాం? చివరికి పరిగెత్తి అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎన్ని బ్యాటిల్స్ విన్నైనా కూడా, కొన్నిసార్లు వినండి, ఒక వ్యక్తి యొక్క క్షేమం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, ఒక వ్యక్తిని రక్షించడం కొరకు ఒక బ్యాటిల్లో ఓడిపోయినా పర్లేదు. బట్ ఏం చేస్తావు? ఇంకొక వ్యక్తిని ఏం చేస్తావు చెప్పండి? దేవుని కొరకు విన్ చేస్తావు. యేసుక్రీస్తు ఏం చేస్తాడు చెప్పండి? ఆ యుద్ధంలో ఈ లోకంలో జనులు ఓడిపోయారు అనుకున్నారు అందరూ, అసహించుకున్నారు, ద్వేషించారు, ఉమ్మివేశారు, చివరికి తీసుకెళ్ళి ఆయన కల్వరిస్తులకు అప్పగించారు. బట్ రిమెంబర్, ఆయన మనుషు దృష్టిలో ఓడిపోయిన వ్యక్తి ఉన్నా కూడా తిరిగి లేచాడు కాబట్టి మనకు విజయం దొరికింది. ఈరోజు నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు బట్టి కృంగిపోయినా, బాధలు బట్టి కృంగిపోయినా, రిమెంబర్, ఇది శాశ్వతమైనది కాదు. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ జీవితం కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటి దేవుని కొరకు నీ జీవితాన్ని ఎలా నిలబెట్టాలనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇంకొక మాట చెప్పిన ముగిసాను వినండి. ఈ జడ్జ్మెంట్ అనేది రియల్ కాబట్టి ద సాల్వేషన్ ఈజ్ పాసిబిలిటీ, అంటే నీ రక్షణ అనేది ఇంకొక అవకాశంగా నీకు దొరుకుతుంది ఈరోజు. ఒకవేళ ఇంకా నువ్వు ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఉన్నావేమో, యేసుక్రీస్తు సొంత రక్షణను అంగీకరించినటువంటి వ్యక్తి ఉన్నావేమో, ఇంకా వేషధారణ జీవితాన్ని జీవించే వ్యక్తి ఉన్నావేమో, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక సంఘ పరిచర్లో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుడికి మహిమకరంగా జీవించలేని స్థితిలో నీవు ఉన్నావేమో. రిమెంబర్, దేవుడు స్టిల్ నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. ఇంకా ఎప్పుడు? బ్రతుకున్నప్పుడే, ఈరోజే ఛాన్స్ ఇస్తూ. అందుకే వాక్యం రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్కడ 28వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 28వ వచనంలో, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపలను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తనకు కనిపెట్టు వారి ఇండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ఏం చేశాడు? ఆయన
ప్రత్యక్షం. అంటే ఒకసారి మరణించాడు, ఇంకా రెండవసారి మళ్ళీ అయినా రాబోతున్నాడు. కాబట్టి మీరు వినండి, ఆ రక్షణ అనేది ఇంకా మనకు అవైలబుల్గా ఉంది. కాబట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే యేసు క్రీస్తుని అంగీకరిస్తారో సొంత రక్షకునిగా, వారికి మాత్రమే దేవుడిచ్చేటువంటి క్షేమము, దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యంలోనికి వారు చేర్చబడతారు. ఎవరైతే యేసుకు సొంత రక్షణ అంగీకరించకుండా మేము రక్షింపబడ్డామో, అందుకే నేను చాలాసార్లు చెప్తాను, కొన్నిసార్లు క్లాస్ తీసుకుంటే కొంతమంది ఏంటంటే ఎమోషనల్ సాల్వేషన్ అంటాం మనం. ఎమోషనల్ సాల్వేషన్ అంటే ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు నిజంగా పాస్టర్ గారు ఇలా ఉండాలి, మేము ఇలా బ్రతకాలి, ఇలా చేయాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి ట్రాన్స్లోనికి వెళ్ళిపోయి చాలా చక్కగా డిసిషన్ తీసుకోవాలనుకుంటాం. ప్రార్థన అయిపోయి ఒక్కసారి బయటకు వెళ్ళి చెప్పులు వేసుకున్న లోపు మర్చిపోతాం మనం. ఇంకా ఆ ఎమోషనల్గా నువ్వు రక్షింపబడినట్టయితే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, నేను రక్షింపబడ్డాను, ప్రతిరోజు చర్చికి వెళ్తున్నాను కదా, ప్రతి ఆదివారం కూడా నేను రక్షింపబడ్డాను, 30-40 సంవత్సరాల క్రైస్తవుని కదా నేను రక్షింపబడ్డాను అని నిన్ను మోసం చేసుకోకూడదు. మీకు అర్థమవుతుందమ్మా? నిన్ను మోసం చేసుకోకూడదు. ఎందుకు వాక్యంలో ఒక మాట ఉంది కదా, ఆ రోజు ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యానికి వారసున్నాడు. ఆదివారం వచ్చి ప్రభువా అని ఒక్కరోజు పిలిచినంత మాత్రం వారసుని కాలేము. 20-30 సంవత్సరాలు క్రైస్తవుడు జీవించినంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళలేవు. దేవుణ్ణి హృదయపూర్వకంగా హృదయంలోనికి అంగీకరించకపోతే నీకు నిత్య నరకమే, ఇంకా పరలోక రాజ్యం లేదు. అందుకే మనుషుడు ఒక్కసారి మాత్రమే జన్మించాడు, ఒక్కసారి మాత్రమే మరణించాలి, రెండవసారి ఖచ్చితంగా పరలోకమ నరకం వెళ్ళాల్సిందే, నో సెకండ్ ఛాన్స్. కాబట్టి ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి, నీ జీవితం ఎలా ఉంది, దేనికోసం ఇంకా లోకంలో ప్రయాసపడుతుంది. అందుకే వాక్యం ఒక మాట ఉంది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అంటాడు. ఏమంటాడు చెప్పండి భక్తుడు? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం, అంతే కదా. ఇప్పుడు జస్ట్ ఒక క్షణంలోనే మనం బ్రతుకుంటామో, మనం జీవిస్తామో మనకు తెలియదు, మరణిస్తామో తెలియదు. ఒక్క క్షణం ఉండిపోయేటువంటి ఈ జీవితాన్ని గురించి నువ్వేం చేస్తున్నావో బ్రతికి ఉండి, వాక్యం ఒక మాట ఉంది, అటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తి ఉన్నావు కాబట్టి బ్రతికి ఉండి ప్రభా మీ చిత్తం అయితే ఇది అది చేస్తామని చెప్పుకోవాలని అంటాడు. ఈ లోకంలో మనం ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నా, ఎంత చక్కటి ఆలోచనలు కలిగి ఉన్నా, దేనికోసం ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాను, గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నేను ప్రయాసపడేది అంతా కూడా నా దేవుని చిత్తానుసారంగా ప్రయాసపడాలి. అందుకే మీరు వినండి, ఇఫ్ యు ఆర్ జస్ట్ లీనింగ్ ఆన్ యువర్ ఓన్ విల్, యువర్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. ఒకవేళ నువ్వు నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ పరిగెత్తాలని ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని యొక్క చిత్తానికి దూరంగా ఉన్నట్టే. ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నువ్వు ఒకవేళ లోకంలో ప్రయాణిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు అంటే నువ్వు దేవుని యొక్క చిత్తానికి దూరంగా ఉన్నట్టే. కాబట్టి ప్రేమ దేవుని దయచేసి గమనించండి, ఈచ్ పర్సన్ మస్ట్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్ టు ఎదర్ యాక్సెప్ట్ క్రైస్ట్ ఆర్ రిజెక్ట్ క్రైస్ట్. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమ దేవుని బిడ్డారా, డెత్ అనేది షూర్, జడ్జ్మెంట్ అనేది షూర్. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు క్రీస్తుని అంగీకరించాలా, రిజెక్ట్ చేయాలన్నది ఎవరి చేతిలో ఉంది చెప్పండి? మీ చేతిలో ఉంది. కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళాడు, ప్రభువా నన్ను పరలోకం ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనడానికి లేదు, క్వశ్చన్ చేయడానికి వీలేదు. ఆ రోజు ఎందుకు? ఈరోజు సువార్త వినిపింపబడుతుంది, నీకు వినిపింపబడ్డప్పుడు ఆ సువార్తను అంగీకరించకపోతే నీకు నిజంగా చెప్పాలంటే మీరు వినండి, మీకు అవకాశం అనేది లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇక్కడ దయచేసి వినండి, ఆ సాల్వేషన్ అనేది, రక్షణ అనేది ఈరోజు సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యేసుక్రీస్తు సొంత రక్షణ తప్పకుండా ఏం చేయాలి? అంగీకరించాలి. అందుకే వరల్డ్ ట్రేడ్ సెంటర్ విన్నారు కదా, 2001లో సెప్టెంబర్ 11 జరిగింది కదా క్రాష్. అప్పుడు మీకు తెలుసు కదా, సెప్టెంబర్ 11, 2001లో వరల్డ్ ట్రేడ్ 2 బిల్డింగ్స్ పైన ఎయిర్ క్రాఫ్ట్తో వాళ్ళు క్రాష్ చేశారు, మీకు తెలుసు. దాంట్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అంటే, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఫస్ట్ బిల్డింగ్ క్రాష్ అయిన తర్వాత ఆ ఫైర్ ఫైటర్స్ ఉంటారు కదా, అంటే వారిని అక్కడ క్రాష్ అయిన తర్వాత మొత్తం పొగ అగ్నితో ఉన్నప్పుడు, మంటలతో ఉన్నప్పుడు చాలామంది వెళ్ళి వారిని కొంతమంది రక్షించారు. ఆ రక్షించినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటి అంటే, ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, ఇంటర్వ్యూలో ఒక ఫస్ట్ బిల్డింగ్లో ఇలానే అందరూ కూడా లోపల మొత్తం చీకటి అంధకారంలో ఉన్నప్పుడు, ఆ మంటల్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక పెద్ద టార్చ్ లైట్ తీసుకొని ఆ బిల్డింగ్లోనికి వేసి గట్టిగా అరిచాడట, ఎవరైనా ఈ లైట్ని చూస్తే ఫాలో చేయండి నన్ను, ఎందుకంటే నాకు బయటకు ఎలా వెళ్ళాలో తెలుసు అని చెప్పాడట. మీకు అర్థమైందా? ఆ లైట్ వేసి మీరు లైట్ని ఫాలో చేయండి, బయటకు ఎలా తీసుకెళ్ళాలో నాకు తెలుసు అన్నప్పుడు ఆ శబ్దాన్ని విని ఒక 6 బయటకు వచ్చారట. 6 ఆయన ఏం చేస్తాడో రక్షించాడట. రక్షించిన తర్వాత బయటకు రాగానే వితిన్ 3 minutesలో ఉన్న బిల్డింగ్ కొలాప్స్ అయిపోయిందట. మీకు అర్థమైందా? వాళ్ళు బయటకు రాగానే 3 నిమిషాల్లో ఏమైపోయింది? ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. మీరు వినండి ప్రేమ దేవుని బిడ్డల, ఈ సమయంలో ఇక మాటను బట్టి నీకు జ్ఞాపకం చేసేది ఏంటి అంటే,
ఆ ఫైటర్గా యేసుక్రీస్తు మీకు బోధిస్తున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. లైట్ అనేటువంటి వాక్యం ఈరోజు మీకు రివీల్ చేయబడుతుంది. అంధకారంలో, చీకట్లో మీరు ఇంకా బ్రతికి ఉంటే ఈ వాక్యం అనేది లైట్ లాగా మీకు చూపించినప్పుడు ఈ లైట్ని మీరు ఫాలో చేస్తే ఏం చేస్తారు చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్తారు. క్షేమంగా మీరు ఏం చేస్తారు? గమ్యస్థానం చేరుకుంటారు. ఒకవేళ నేను లైట్ని ఫాలో చేయను, నేను తిరస్కరిస్తాను అంటే అంధకారంలోనే, పాపంలోనే అక్కడ కొలాప్స్ కావాల్సిందే. కాబట్టి ఈరోజు మీరు వినండి, ఈ వాక్యం విత్తబడుతున్నప్పుడు ఈ యొక్క వెలుతురు అనేటువంటి వాక్యం నీ జీవితానికి, అంధకారంలో ఉన్నటువంటి నీకు ఈ వాక్యం ప్రసరించబడుతున్నప్పుడు ఈ వెలుగును చూసి కూడా నువ్వు వెలుగులోనికి రాకపోతే నేను ఎవరు కూడా తప్పించలేరు, ఎవరు కూడా రక్షించలేరు. అందుకే ఈరోజు నేను వాక్యం ద్వారా చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, రిమెంబర్, స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ వెన్ యూ అలైవ్. నువ్వు బ్రతుకున్నప్పుడు మాత్రమే నీకు అవకాశం ఉంది. మరణించిన తర్వాత అవకాశం లేదు. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రాధేయపడినా, ఎన్ని రకాల లోకంలో నువ్వు ఎంత జీవించినా, ఏం చేసినా, నువ్వు మరణించిన తర్వాత ఎంత గోజాన్ని కూడా నీకు అవకాశం లేదు. ఎందుకంటే మనకు బాగా తెలుసు స్టోరీ లాజరస్ అండ్ రిచ్ మ్యాన్ గురించి. రిచ్ మ్యాన్ ఏం చేశాడు చెప్పండి? ఎంతగానో బాధపడి అక్కడికి రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి ఇక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదన్నప్పుడు ఏం చెప్పండి ఆయన? ఇంకా నాకు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అన్నదమ్ములు 5 సహోదరులు ఉన్నారు. కనీసం వారి దగ్గరికైనా వెళ్ళి మీ దేవుని యొక్క వాక్యం చెప్పి ఇక్కడికి రాకుండా దయచేసి చూసుకోండి అని ఒక మాట ఆయన వాడాడు. ఈరోజు దయచేసి ప్రేమ దేవుని వినండి, ధనవంతుడైనా పేదవాడువైనా ఎవరైనా మరణము ఎవరికి చుట్టం కాదు, మరణం ఎవరికి బంధువు కాదు. ఆ మరణము మన జీవితాన్ని సమీపించకముందే, ఆ మరణము మన దగ్గరికి రాకముందే నిన్ను సృష్టించినటువంటి క్రీస్తుని, మరణాన్ని జయించినటువంటి క్రీస్తుని అంగీకరిస్తేనే నిత్య జీవంలోనికి అడుగుపెడతావు. అంగీకరించకపోతే ఎంత ఏడ్చినా, ఎంత గోజాడినా, ఎన్నిసార్లు క్షమించమని అడిగినా దేవుడు చెప్పే మాట ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు. ఏమన్నా చెప్పండి మత్తయి సువార్తలో, మీరెవరో నాకు ప్రభువా అని ఎన్నిసార్లు పిలిచినా ఐ డోంట్ నో యూ అంటాడు అంతే దేవుడు. ఆ మాట వినిపించుకోవడం కంటే ఇంకా భయంకరమైనది ఏది లేదు మన జీవితంలో. మీరు అటువంటి పిలుపుని పిలిపించుకోవడం కంటే మీరు వినండి, రెండు మాటలు. బలా నమ్మకమైన మంచి దాసుని పిలిపించుకోవాలని కోరుకుంటున్నారా? నీవెవరో నాకు తెలియదని కోరుకుంటున్నారు. ఈ 2 విషయాలు, 2 పిలుపులు మనం వింటాం. కానీ వినడానికంటే ముందు ఏదో ఒక పిలుపు మాత్రం ఖచ్చితంగా వింటాం. ఒకవేళ బలా నమ్మకమైన మంచి దాసుని పిలిపించుకోవాలి అంటే ఈ ఉన్న కొద్ది జీవితాన్ని దేవుని కొరకు మనం డిసైడ్ చేసుకుని, నిర్ణయించుకుని, ప్రభువా నేను బ్రతుకున్నప్పుడే మిమ్మల్ని అంగీకరిస్తాను, బ్రతుకున్నప్పుడే మీ కొరకు జీవిస్తాను, బ్రతుకున్నప్పుడే మీ కొరకు నేను సత్యమైన సాక్ష్య లోకంలో బ్రతుకుతాను డిసైడ్ చేసుకుంటాను నీకు పరలోకం. లేదా దేవుణ్ణి అంగీకరించకుండా లోకంలో ఎలాగైతే ఇది బ్రతికేస్తానులే, ఏంతో అందరు బ్రతుకున్నట్టుగా నేను కూడా బ్రతుకుతానులే అనుకుంటే బ్రతుకుతావు. కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాల్సిందే. ఆ రోజు ఆ నరకం నుండి, ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నుండి తప్పించడానికి ఎవరు లేరు. ఎందుకంటే ఎవరైతే లోకాన్ని అంధకారంలో ఉంచేస్తున్నాడో ఆ సాతాను కూడా చివరికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అదే నరకంలోనికి వెళ్ళాలి. ఇంకెవరు కూడా తప్పించడానికి ఎవరు కూడా లేరు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మన అందరం కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డెత్ ఈజ్ షూర్. ఆ మరణం అనేది అందరికి వచ్చేది. మరణించిన తర్వాత తీర్పులోనికి వెళ్ళబోతున్నాం. ఏ తీర్పులోనికి వెళ్ళబోతున్నారో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ ధవల సింహాసనం దగ్గరికి వెళ్తున్నానేమో, నేను నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానేమో అనుకుంటే దేవుడు స్టిల్ నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఈరోజు చాలా అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో ఇదే అనుకూలమైనటువంటి సమయమైన విషయాన్ని కూడా మనం వాక్యంలో చూస్తాం. ఆ సమయం ఉన్నప్పుడే నీ సృష్టికర్తను, అందుకే వాక్యం చూస్తాం కదా, నీ బాల్య దినంలో అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నావు. నువ్వు బాల్య దినంలో అందు నువ్వు బ్రతుకున్నప్పుడే, నీకు అవకాశం దొరికినప్పుడే, నువ్వు విన్నప్పుడే, వాక్యం విన్నప్పుడే ఆ యేసుక్రీస్తుకి, నీ సృష్టికర్తకు నీ జీవితాన్ని అప్పగించుకోకపోతే నువ్వు మరణించిన తర్వాత ఎవరు కూడా నిన్ను తప్పించేటువంటి వ్యక్తి ఉండరు. కాబట్టి ఈరోజు వాక్యం విన్న అందరూ కూడా దయచేసి ఒకసారి మీ జీవితాన్ని పరీక్షించుకుంటే, ప్రభువా నా మరణం అనేది ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు. నేను మరణించడానికి ఎప్పుడు మరణిస్తారో ఆల్రెడీ మీరు ఏం చేశారు? డిసైడ్ చేశారు. కానీ డిసైడ్ చేసినటువంటి మరణాన్ని ఎదుర్కోవడానికంటే ముందే నేను మీతో మీ నిత్యత్వంలో, నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి నాకు తగిన విధంగా నన్ను ప్రిపేర్ చేయండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థనతో ముందుకెళ్ళండి. ఒకవేళ ప్రిపేర్ అయ్యే వ్యక్తిగా ఉంటే, ప్రభా ఇంకా నన్ను మీ కొరకు ఈ లోకంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మీ కొరకు సాక్షిగా నన్ను నిలబెట్టండి ప్రభు అని మనం ప్రార్థించడం. దయచేసి నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఈ విషయాన్ని చులకనగా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఆల్రెడీ అపాయింటెడ్. ఏం అపాయింట్ అయింది చెప్పండి? మన మరణం అనేది
ఆల్రెడీ ఒక డేట్ అనేది ఆల్రెడీ ఉంది దేవుని క్యాలెండర్లో. ఈరోజు పలాని వ్యక్తి పాస్టర్ గారు నరేష్ గారు మరణిస్తారని రాయబడింది ఆల్రెడీ అక్కడ. మనకు తెలియదు. మీకు అర్థమైందా? మన క్యాలెండర్లో మన సమాధి పైన మన డేట్ వేసుకోవచ్చు, డెత్ డేట్ అని. మనం ఏంటంటే ఆల్రెడీ బర్త్ డేట్ ఉంది, డెత్ డేట్ అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి ఆల్రెడీ తెలుసు. అక్కడ ఆల్రెడీ ఆ దేవుడు నియమించాడు. కాబట్టి నియమింపబడినటువంటి ఆ కాలానికి ముందే మీరు వినండి, మీరు సృష్టికర్తను ఒక స్మరణకు తెచ్చుకుంటేనే, అంగీకరిస్తేనే ఆ పరలోక రాజ్యంలో చోటు దొరుకుతుంది. కాబట్టి ఇక ముందైనా జీవితాన్ని, ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎక్కడ ఏ విధంగా కొనసాగినా సమాధానంతో మీ జీవితాన్ని కొనసాగించి దేవుని యొక్క మహిమ కొరకు మనం జీవితం. కాబట్టి ఈ మాటలు మన దేవుడు దీవించి ఆస్వాదించిన కాక.